హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ముచ్చట్లు. కుబేర సినిమా నాగార్జున, ధనుష్, శేఖర్ కమల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎంతో సక్సెస్గా థియేటర్లో రన్ అవుతుంది. సో దీని కారణంగా నిన్న మనకు కుబేర సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్లో మనకు చిరంజీవి గారు మెయిన్ గెస్ట్గా హాజరయ్యాడు. సో చిరంజీవి గారు కుబేర సక్సెస్ మీట్లో మాట్లాడాడు. ఒక 24 minutes దాకా మాట్లాడాడు. అసలు ఏం మాట్లాడాడు ఆ స్పీచ్లో ఒకసారి విందాం, చూడండి వీడియోలో. ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీది రాబోతుంది కదా అంటాను. డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను. అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్ అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే తెలియదండి. రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొత్త హొరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. అంటే దాని వాళ్ళ సినిమా చూశాను, అది 100% కరెక్ట్. తను కూడా అదే అక్నాలెడ్జ్ చేశాడు. ఈ సినిమా తర్వాత ఒక 40 ఏళ్ళు ఉంటాను ఇందాక తను అన్నమాట వాస్తవం. నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తాం అనేది తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాగుని అడిగాడు, నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తాను ఒప్పుకున్నారు. ఇదే ఫస్ట్ సక్సెస్ అని నేను భావిస్తున్నాను ఈ సినిమా. సో అది విన్నారుగా, మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఈ కుబేర సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున ఒప్పుకోవడం ఒక పెద్ద సక్సెస్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే శేఖర్ కమ్ముల తీసిన విధానం కూడా బాగుంది అని చెప్పుకొచ్చాడు. అలాగే నాగార్జున మనకు చిరంజీవితో ఒకసారి మాట్లాడినప్పుడు నాకు ఇలాంటి రొటీన్గా హీరో క్యారెక్టర్ చేయడం పెద్ద మజా అనిపించట్లేదు, ఒక వెరైటీ క్యారెక్టర్ చేద్దాం, ఇలాంటి క్యారెక్టర్ చేస్తే మళ్ళీ ఇండస్ట్రీలో కొన్నేళ్ళు గుర్తుండిపోవాలి అనే విధంగా ఈ క్యారెక్టర్ చేయాలనిపించింది. అందుకే శేఖర్ కమల ఈ స్టోరీ చెప్పగానే ఈ సినిమాలోని క్యారెక్టర్ చేయాలని అనిపించింది అనుకుంటూ మన చిరంజీవి చెప్పుకొచ్చాడు. సో ఇదే పెద్ద సక్సెస్ అంటే చెప్పుకొచ్చాడు మన చిరంజీవి గారు. ఇంకా చూద్దాం ఇంకా ఏ వీడియోలో ఏం మాట్లాడాడో. ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. ధనుష్ ఒక్కడే దీనికి న్యాయం చేయగలడు. తన పెర్ఫార్మెన్స్లో అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత. నిజంగానే తిరుపతిలో సినిమా చూస్తుంటే తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించడానికి ఆ పరిగెత్తేంతో నాకు గుర్తించలేకపోయాను. అంతగా క్యారెక్టర్లో యూ ఇన్వాల్వ్ సో మచ్. నీ గెటప్ కానీ అన్నీ కానీ సో అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటో ఆర్టిస్ట్ గారు అది. అండ్ ఈ సినిమా ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు ఒక సినిమాగా నేను చూడలేదు, ఒక వాస్తవంగా జరుగుతున్నదిగా అనిపించింది నాకు. అలాగే ఈ సినిమాలో మెయిన్ హీరోగా చేసిన మన ధనుష్ గారి గురించి మాట్లాడుతూ ధనుష్ ఇలాంటి క్యారెక్టర్ చేయడం సినిమాకి పెద్ద అసెట్ అని చెప్పుకోవాలి అన్నట్టు మాట్లాడాడు. తిరుపతిలో స్టార్టింగ్ సీన్ ఉంటుంది కదా ధనుష్ గురించి, ఆ సీన్ చేసినప్పుడు అయితే అసలు ఆ బెగ్గర్గా యాక్ట్ చేసింది ధనుష్ అయినా కాదా అని ఒక సెకండ్ నేను ఆశ్చర్యపోయాను, అంతలా యాక్ట్ చేశాడు. సో ఈ క్యారెక్టర్ని మన ధనుష్ కాకుండా ఇంకే యాక్టర్ చేయలేడు అనే విధంగా మనం మెగాస్టార్ ఆ సక్సెస్ మీట్లో ధనుష్ గారి గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. సో మన ఇండస్ట్రీలో అయితే అలాంటి క్యారెక్టర్ రియల్గా ఎవరు చేయలేరు కూడా. నాకు కూడా అలానే అనిపించింది. ఇలా మన మెగాస్టార్ ధనుష్ గారి గురించి ఆ సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చాడు. ఇంకా ఏం మాట్లాడతాడో విందాం, ఒకసారి వినండి. అండ్ శేఖర్ కమ్ముల డీటెయిల్డ్గా నేను మిగతా అందరి నుంచి మాట్లాడే ముందు అసలు నువ్వేమిటి, నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. 25 సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా, నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి, నువ్వు అనుకున్న కంటెంట్ తోటి 10 సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కటి ఒక ఆణిముచ్చలాగా చేసుకుంటూ ప్రజల గుండెలో, ప్రేక్షకుల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు. ఇంకా ఆ స్పీచ్లో చిరంజీవి మాట్లాడుతూ ఇక ముఖ్యంగా మన డైరెక్టర్ శేఖర్ కమల గురించి మాట్లాడాడు. శేఖర్ తన 25 ఏళ్ళ కెరీర్లో తీసిందే 10 సినిమాలైనా ఆ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యంలా ఉంటుందని శేఖర్ కమల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు మన చిరంజీవి గారు స్పీచ్లో. ఇంకా చూద్దాం మన శేఖర్ కమల గురించి ఇంకేం మాట్లాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు మరొకసారి తెలియజేస్తాను శేఖర్ కమల ప్లీజ్. అంటే శేఖర్ కమ్ముల సినిమాలు నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను, అన్నీ చూసాను దాదాపుగా.
అది వాస్తవానికి నిజానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. అంటే తన ఫస్ట్ పిక్చర్ చూస్తుంటే ఆ క్యారెక్టర్స్ ఆనందం, రూప వీళ్ళు ఎలాగ ఉన్నారు, ఇంకా ఉండుంటారు కదా అని ఆ క్యారెక్టర్స్ కనబడే తప్ప ఆ యాక్టర్లు కనపడరు. వాళ్ళ తర్వాత వచ్చిన సినిమాలు మనకు గుర్తుకు రావు. దీంతో కనెక్ట్ అవ్వదు. అలాగే ఫిదా, భానుమతి, వరుణ్, అలాగే ఈ ప్రతిమలో శ్రీరామ్, గోదావరిలో శ్రీరామ్, సీతా మహాలక్ష్మి, ఈ క్యారెక్టర్స్ కనపడతాయి. ఎందుకు చూడండి, ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కరు ధనుష్ని దేవా అంటున్నారు, నా ఫ్రెండ్ ఏమో దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు, గుర్తుంచుకోవట్లేదు. గబుక్కుని దేవాను వస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ పేరు, నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండవు నాకు. అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. రూప అనే పేరు ఎందుకు గుర్తుందంటే అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్టెడ్ రూపాన్ని పిలుస్తాడు. ఆనంద్ అఫ్కోర్స్ హీరో పేరు, అది గుర్తుండిపోయింది. అట్లాగే వరుణ్ సినిమాలో ఫిదాలో భానుమతి సెపరేట్ కేజ్ అంటుంది కదా, ఒక డైలాగు, సెపరేట్ పీస్ ఏదో అంటుంది, అలాగే హైబ్రిడ్ పెళ్ళి అంటుంది. అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. అది తన గొప్పతనం. అవి వాస్తవికంగా ఎక్కడో ఇంకా ఉండుంటాయి, వాడు ఎక్కడో జీవించుంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది. అలాంటి రియల్గా అతని కాన్సెప్ట్ కానీ అది చెప్పాలంటే అదొక పిచ్చి. నేను అనుకున్నది తప్ప ఇంకోలాగా కాదని. అండ్ అలాగే శేఖర్ కమల 25 years కంప్లీట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంగ్రాట్స్ చెప్తున్నాను అని స్టార్ట్ అని చెప్తూ, అలాగే శేఖర్ కమల తీసిన మూవీస్ గురించి మన ఆనంద్ కానీ, గోదావరి కానీ, అండ్ అలాగే ఫిదా, వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి నటించిన ఫిదా, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కుబేరా మూవీ ధనుష్ అండ్ నాగార్జున నటించిన మూవీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆనంద్ మూవీ గురించి మాట్లాడుతూ, ఆ సినిమాలో మీకు ఆనంద్ అండ్ రూప అనే క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎస్పెషల్లీ రూప అనే ఒక క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పుకుంటూ, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మన వరుణ్ సాయి పల్లవి నటించిన మూవీ ఫిదా గురించి మాట్లాడుతూ, ఫిదాలో సాయి పల్లవి ఒక హైబ్రిడ్ పిల్ల అని ఒక డైలాగ్ చెప్తూ, ఆ డైలాగ్ గురించి మాట్లాడుతూ, అలాగే సాయి పల్లవి క్యారెక్టర్ గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. సో అంతలా ఆ క్యారెక్టర్స్ మనని నిజ జీవితంలో కూడా ఉన్నాయి అనంటూ గుర్తు చేస్తున్నాయి అంటూ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ, అలాగే లాస్ట్ మన గోదావరి సినిమాలో కూడా సీతా మహాలక్ష్మి క్యారెక్టర్ గురించి కానీ చెప్పుకుంటూ వస్తూ, అలాగే లాస్ట్ చివరిలో మనకు కుబేరా సినిమాలో ఉన్న నాగార్జున క్యారెక్టర్కి ఇప్పటికీ నేను దేవా అనే పిలుస్తున్నాను బయట. సో అంతలా ఇంపాక్ట్ చేసింది ఆ సినిమాని చూస్తూ. సో అండ్ అలాగే మన ధనుష్ని చూస్తే ధనుష్ అనకుండా దేవా అంటున్నాను. సో అంతలా ఇన్స్పైర్ చేసింది, అంతలా ఇంపాక్ట్ చేసింది నాకు ఈ మూవీని. అసలు రియల్గా నేను చేసిన సినిమాలో నా క్యారెక్టరే గుర్తుండదు, అలాంటి ఈ క్యారెక్టర్స్ నాకు ఇంకా గుర్తున్నాయంటే శేఖర్ కమల తీసిన మూవీస్ ఇంపాక్ట్స్ అలా ఉంటుంది. తీసిన కొన్ని సినిమాల్లో అయినా 25 ఏళ్లలో ఇంత మంచి ఇంపాక్ట్ ఇచ్చే సినిమాలు ఇంత మంచి ఇంపాక్ట్ ఇస్తాయంటూ ఇంత మంచి కనెక్ట్గా అవుతాయంటూ మనకు చెప్పుకొచ్చాడు ఆ స్పీచ్లో. సో మనకు చిరంజీవి గారి స్పీచ్ చూసినైతే కుబేరా సక్సెస్ మీట్లో చాలా బాగా అనిపించింది. అంత ఎంకరేజ్గా అనిపించింది. అంత ఎంకరేజ్ చేశాడు డైరెక్టర్ గారిని కానీ, మన చిరంజీవి గారు, నాగార్జున గారు కానీ, అలానే ధనుష్ని గారి కానీ, టోటల్ టీంని కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ, అలాగే రష్మిక మందనన్ కానీ, డిఎస్పిని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పిని కానీ. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది చిరంజీవి లాంటి హీరో ఒక మెగాస్టార్ ఎందుకు అయ్యాడో అని. సో ఏ సినిమా హిట్ అయినా మనకు చిరంజీవి గారు ఇండస్ట్రీ మంచి కోరే పర్సన్. సో ఏ ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా సక్సెస్ మీట్లకు వెళ్ళి ఆ సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడుతూ ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి మన చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు. సో ఇది ఇవాల్టి వీడియో. కంప్లీట్ వీడియో మీకు ఆయన స్పీచ్లో ఉంటుంది, చూడండి ఒకసారి. సో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.